రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ప్రధాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గో విశ్వ కళ్యాణ సంరక్షణ సమితి సలహాదారు విజయ్ ప్రతాప్ మహారాజ్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుండి 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం ఎలా అనే అంశంపై ప్రముఖ సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్, విజయరామ్లు శిక్షణ ఇస్తారని తెలిపారు. గోమాత ద్వారా ఆర్థికంగా ఎలా శక్తివంతులు కావచ్చు అనే అంశంపై శిక్షణ ఉంటుందని, ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో బోయపల్లి ప్రభాకర్ రెడ్డి, దీక్షితులు, తండు సైదులు తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 25వ తారీఖున షాద్నగర్ దగ్గర శంషాబాదులో ఉన్నటువంటి హార్ట్ఫుల్నెస్ శ్రీ రామచంద్ర మిషన్ వారి యొక్క ప్రధాన కేంద్రంలో 10 రోజుల పాటు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి 10 రోజుల పాటు గౌరవనీయులు పూజనీయులు శ్రీ 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 పాలేకర్ గారు, శ్రీ 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 విజయరామ్ గారు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం ఎలాగో తెలియజేయడం దగ్గర నుండి గోమాత ద్వారా ఎలా మనము ఆర్థికంగా శక్తివంతులం కాగలుగుతామో ఆ విషయాలు కూడా తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైన శిక్షణ, అద్భుతమైన అవకాశము ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ శిక్షణలో పాల్గొని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. గోమాతని సంరక్షించుకున్నట్లయితే అష్టలక్ష్ములని మనం మన ఇంట్లో పోషించుకున్నట్లే. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని రకాల వాతావరణ కాలుష్యం జరిగింది. అది కేవలం గోమాత ద్వారానే సాధ్యమవుతుంది. అన్ని రకాల దుష్కర్మలకి, అనారోగ్యానికి కారణం గోపోషణ ద్వారా మాత్రమే. గోపోషణ ద్వారా మాత్రమే మళ్ళీ ప్రకృతిని కాపాడుకుంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండడానికి ఒకటే ఒక మార్గం గోపోషణ. అందుకు గాను ప్రతి గ్రామం నుంచి ఉత్సాహవంతులు, ఔత్సాహికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి శిక్షణ తీసుకొని ప్రతి గ్రామంలో గోపోషణకి, గోశిక్షణకి కావలసిన వనరులు కూడా రామచంద్ర మిషన్ ద్వారా వివిధ సామాజిక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు అందరూ దాంట్లో శిక్షణ తీసుకొని మన ఆరోగ్యాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. జయ గురుదత్త. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం మీద ప్రత్యేకమైన మన జిల్లా నుంచి 1015 మందిని సెలెక్ట్ చేసుకొని వీరికి శంషాబాదు శాంతివనము, రామకృష్ణపట్నం శాంతివనం, కన్హా శాంతివనం దాంట్లో శిక్షణ ఇవ్వబడుతున్నది. దీనికి ఈ సేంద్రియ వ్యవసాయం మీద చేసే రైతుకు ప్రతి రైతుకు ఒక ఆవునిచ్చి వారితోటి సేంద్రియ వ్యవసాయం చేపించి ఆ వచ్చిన పంటను కూడా మా సంస్థ ఖరీదు చేసుకొని ప్రభుత్వం రేటు కన్నా 500 రూపాయలు మేము బోనస్ ఇచ్చుకుంటూ తీసుకోదలుచుకున్నాము.